వింత డిమాండ్. అసలు వ్యూహం ఉందా? ఎవరు నిర్ణయాలు ఇవన్నీ? అంటే చంద్రబాబు ప్రభుత్వమే సిబిఐ దర్యాప్తు జరపాలి అని ఢిల్లీకి వెళ్ళి అడిగారు. వైవి సుబ్బారెడ్డి కూడా మేము సిబిఐ దర్యాప్తు కోరుతాం, అసలు ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోయిందన్నారు. మొన్న అమరావతి అంటే అక్కడ ఉండవల్లి సెంటర్లో పెనమాకకు వెళ్తుండగా ఆపటం అన్నది అది కూడా ఒక రాజకీయ రణరంగంలాగా మారింది. నిన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ అక్కడ అమరావతి మీద ఆయన సమీక్ష చేశారు. ఆయన కూడా వేగంగా పనులు చేయాలి, మనం చాలా ప్రతిష్టాత్మకంగా కడుతున్నాం, చాలా వాగ్దానాలు చేశాము, వీటన్నిటినీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, 50,000 కోట్ల రూపాయల విలువైన పనులు అప్పగించాము, కాబట్టి ఇవి సక్రమంగా జరగడము, ప్రామాణికంగా జరగడము, ఐకానిక్ నిర్మాణాలు ఇట్లాంటివి రావాలి, ఇట్లా మామూలుగా చెప్పే ఆయన ఏమన్నా ఉద్బోధనలు సూచనలు అవన్నీ ఆయన చేశారు. కానీ వేగం పెంచాలి అన్న అంశం మటుకు ఆయన స్ట్రెస్ చేయడం ఇక్కడ మనం ఒకటి గమనించాల్సి ఉంటుంది. వేగం సరిపోవటం లేదు, ఈ ఆలస్యం అన్నది కొంత అసంతృప్తికి దారితీస్తుందన్న అంశాన్ని అధినేత గుర్తించారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. రెండో వైపున వైసీపీ వాళ్ళు దేవినేని అవినాష్ ముఖ్యంగా నిన్న మాట్లాడారు. వాళ్ళ పార్టీ తరఫున మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మొదటిసారి మళ్ళీ వాళ్ళు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో అవినీతిని మేము అడ్డుకుంటాము, అవినీతిని మేము అంటే అవినీతి అనే అంశం మీద, అమరావతిలో అవినీతి అన్న అంశం మీద వాళ్ళు జాతీయ స్థాయిలో దాన్ని కూడా సిబిఐ విచారణ చేయాలి, కేంద్రం తీసుకోవాలి అన్న వైఖరి వాళ్ళు తీసుకునేటట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో అసలు అంత ఆదరాబాదరాగా కొంతమంది వైసీపీ నాయకులు ఉండవల్లి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ మీద దాడి చేయడం పొరపాటు, కానీ ఆ వెళ్ళడం అన్నది ఒక ఆలోచనతో క్రమ పద్ధతిలో జరిగిందా లేదా అన్న ప్రశ్నలు వైసీపీలోనే ఎదురవుతున్నాయి. లేకపోతే వాళ్ళ అనుయాయుల్లో కూడా మనం దీన్ని విధంగా ఒక రాజకీయ వివాదంగా మారిస్తే మళ్ళీ ఏం జరుగుతుంది, గతంలో అమరావతి మనకు దాని మీద తీసుకున్న వైఖరి నష్టం చేసినప్పుడు మళ్ళీ ఒకసారి దాన్నే వివాదాస్పదంగా మారిస్తే ఎట్లా ఉంటుంది, అవినీతి మీద ఏదైనా ఉంటే దాని మీద మనం ఫిర్యాదులు చేయొచ్చు, కానీ రాజధానిలో ఉద్రిక్తత పెరగడానికి కారకులయ్యారు. అంతకుముందు ఆపాము అని ఒక ముద్ర వేసుకున్నాము, ఆపాము, ఇప్పుడు మళ్ళీ దీన్ని అక్కడ ఒక రణరంగం సృష్టించడానికి కారకులయ్యారు అనేది వైసీపీకి మేలు చేయదు. అసలు ఎవరు ఈ వ్యూహం నిర్ణయించారు? అమరావతిలోకి వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారా? ఏం జరుగుతుంది? ఈ క్రమంలో అతిపెద్ద విషయం ఇప్పుడు నేను చెప్తుంది, అంజాద్ బాషా వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా మాజీ, అవును, ఆయన నిన్న మాట్లాడుతూ ఈ అంశాలు అలాగే లాకప్ డెత్ ఇట్లాంటి చాలా అంశాలు, పాలన బాగాలేదు ఇవన్నీ చెప్తూ అసలు ఈ ప్రభుత్వాన్ని తొలగించాలి, డిస్మిస్ చేయాలి అని ఒక కోరిక తీసుకొచ్చాడు ఆయన. అంటే సిబిఐ విచారణ జరపాలి, లేకపోతే పాలించే అర్హత లేదు, ఇట్లాంటి రాజకీయంగా మాట్లాడడం, అవినీతి గురించి మాట్లాడడం వేరు. ఒక ఎన్నికైనా 94% ఓట్లతో సీట్లతో, ఓట్లు 94%, సీట్లు 94%, ఓట్లు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి, వాళ్ళకు సగానికి పైగా. ఆ ప్రభుత్వాన్ని తొలగించాలని ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఎవరు మామూలు అనామకుడైన వ్యక్తి కూడా కాదు. అంటే నేను అన్నది ఇందాక అమరావతికి వాళ్ళు వెళ్ళినా, ఇప్పుడు ఒక మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏకంగా అసలు ప్రభుత్వాన్ని తొలగించాలని కోరుతున్నా, దీని అంతటి వెనుక ఒక ఏకీకృత వ్యూహం ఏమైనా ఉందా, అసలు ఆలోచన ఉందా, లేక అనాలోచితంగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతుంటే ఉద్వేగాలు పెంచడం అనేది జరుగుతుందా? ఈ సందేహం వైసీపీ ఓటర్లు, వైసీపీ అభిమానులు అనుకునే వాళ్ళల్లో కూడా కలుగుతోంది. ఖచ్చితంగా అంతకుముందేమో చాలా హోంవర్క్ జరుగుతుంది అని ఆలోచించి అడుగులు వేస్తామంటున్నారు, కానీ అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా కొంత ఉద్రేకం పెరగడమో లేకపోతే పెంచడమో లేకపోతే ఉద్వేగాలు అట్లాంటి వాటి మీద ఎవరు ఏది చెప్తే అది తీసుకొని పోతున్న పరిస్థితి ఉందా? ఒక విధాన ఏమనాలి, దిశానిర్దేశం కొరవడుతూ ఉందా ఈ విషయంలో అనే ప్రశ్న వస్తుంది. వైసీపీకి దిశానిర్దేశం ఉందో లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. అయితే రాష్ట్రానికి సంబంధించి, ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని అంత తేలిగా తొలగించాలి అని కోరడం ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు సిబిఐ విచారణ జరపాలి, ప్రభుత్వాన్ని తొలగించాలి, ఇంకా దేంట్లోనూ కేంద్రమే రావాలి, ఇలా ప్రతి దాంట్లోకి కేంద్రం రావాలి, ప్రభుత్వాన్ని తొలగించాలి అంటే అప్పుడు ప్రజాస్వామిక పద్ధతి ఇప్పటికే సమాఖ్య విధానం మీద చాలా దాడి జరుగుతోంది కదా. ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ అనే విషయం కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. డబుల్ ఇంజన్ సర్కార్ కదా, కేంద్రమే వాస్తవం, కేంద్రంలో ఎవరున్నారో ఆ కేంద్రంలో ఉన్న కూటమే రాష్ట్రంలో కూడా పాలిస్తుంది.
మరి అటువంటిప్పుడు వైసీపీ అడిగిందని వాళ్ళు చేస్తారా, చెయ్యరని తెలిసి ఎందుకు అడుగుతున్నారు అంటే ఒక విధంగా రాజకీయం బాగా వివాదాలు పరాకాష్ఠలు తీసుకుపోవటం అనే ఆలోచన ఉందా, ఆలోచన ఉండి చేస్తున్నారా, ఆలోచన లేక చేస్తున్నారా, ఎందుకు చేసినా కానీ ఇది అప్రజాస్వామికమైన అనుచితమైన ఆలోచన కోరిక. విధానాల మీద సమస్యల మీద ఎంతైనా ఫైట్ చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు, కానీ ప్రభుత్వాన్ని తీసేయాలి, కేంద్రం దిగిపోవాలి. అసలు ఆ కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకమే లేదని అందరూ ఘోషిస్తుంటే పులి చేతికి పులి నోటికి తలకాయ ఇచ్చినట్టుగా వాళ్ళు వచ్చి ఇక్కడ దిగబడాలి అంటే వాళ్ళు అందరినీ ఇరికిస్తారు. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ వీళ్ళు వాళ్ళని కాదు అందరినీ ఇరికిస్తారు. ఆ విషయాన్ని అయితే గుర్తించాల్సి ఉంటుంది. సరే హోంమంత్రిగా పవన్ రఘురామ్ మాటలు వెనుక పవన్ కళ్యాణ్ హోంశాఖ వీటికి సంబంధించినది ఎప్పుడు ఏపీలో పెద్ద చర్చగానే ఉంటుంది కదా. దానికి తగినట్టు ఆయన పీఠాపురంలో మొదటిసారి నేను హోంమంత్రిని కాదు కదా, నన్ను అడుగుతారు ఏంటి అని అనడము, ఆ తర్వాత తిరుపతిలో పరిణామాలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి చాలా ఆవేశంతో పాల్గొని శాంతి భద్రతలు వీటన్నిటికీ ఏం చేస్తున్నారని హోంశాఖ మీద ఆయన 2-3 సార్లు అసంతృప్తి వెలిపుచ్చారు.